హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సితారా వరల్డ్. నేను మీ నాగేశ్వర్ని. షార్ట్ వీడియోలో చూపించాను కదా సమ్మర్కి కాటన్ ఫ్రాక్స్ కుట్టించుకున్నారని చెప్పేసి. సో ఇది కూడా సేమ్ అలాగే అనమాట. ఇంకో కస్టమర్ ఇచ్చారు, సమ్మర్కి కాటన్ ఫ్రాక్స్ అయితే బాగుంటాయి అక్క, స్టిచ్ చేస్తావా అంటే ఓకే అని చెప్పాను అనమాట. సో అవి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇవైతే 2 ఫ్రాక్స్ అనమాట. ఆల్రెడీ స్టిచ్ చేసాను, అప్పుడు ఐడియా రాలేదు వీడియో చేద్దామని. ఈ 2 ఫ్రాక్స్ వచ్చేసి చిన్న పాప అనమాట. ఆల్రెడీ స్టిచ్ చేసేసాను, అప్పుడు వీడియో తీయాలనే ఆలోచన రాలేదు. ఇంకా 2 ఉన్నాయి. ఇవి 2 తీసుకున్నారు, 2 కాటన్ తీసుకున్నారనమాట. ఇవి మీటర్ వచ్చేసి 90 రూపీస్ పడ్డాయంటండి. హైదరాబాద్లో ఫ్రెండ్ చేత తెప్పించుకున్నారంట. క్వాలిటీ వైజ్ అయితే సూపర్ ఉంది క్లాత్. చిన్న పాపకి 2 కూడా ఫ్రిల్స్ పెట్టే స్టిచ్ చేశాను. తనకి ఆల్మోస్ట్ 1 మీటర్ కొంచెం ఏవో అలా పట్టింది. క్లాత్ మిగిలితే అట్టి పెట్టి ఉంచాను అనమాట. నెక్స్ట్ తను దేనికైనా యూజ్ చేసుకుంటుంది అని చెప్పేసి. ఈ పాప 7 ఇయర్స్ ఏబో అనమాట. ఇక 2 మీటర్స్ క్లాత్ అయితే కంపల్సరీ పడుతుంది. దీనికి బ్లూ కలర్ది వచ్చేసి అంబ్రెల్లా కటింగ్ పెట్టాను, ఇంకొకటి వచ్చేసి ఫ్రిల్స్ అయితే పెట్టాను. ఇక ఇప్పుడైతే బాడీ పార్ట్ అనేది కట్ చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడాను ఒక ఇచ్చిన మెజర్మెంట్ పెట్టి కుట్టేస్తాను, లేదు బాడీ కొలతలు తీసుకొని కుట్టండి అంటే అలాగ కూడా కుడతానమాట. తిను బాడీ మెజర్మెంట్ లేకుండా ఇక్కడ ఆది ఇచ్చేసింది కాబట్టి ఆది ఇస్తే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇంకే భయము లేకుండా సరిపోదా అలా ఏం లేకుండా వాళ్ళు ఇచ్చిన ఆది ప్రకారం కుట్టొచ్చు అనమాట. అది సంగతి. ఇక బాడీ పార్ట్ అయితే కట్ చేసుకున్నాను. ఇంకా కింద అంబ్రెల్లా సర్కిల్ అనేది కట్ చేసుకోవాలి. దీనికి నెక్ వచ్చేసి యాజ్ యూజువల్ ఉన్న దానిలాగే, అంటే ఆది ఇచ్చిన దానిలాగే పెట్టాను రౌండ్ నెక్. నెక్స్ట్ ఇంకో దానికి మారుద్దాము, నేను ఫ్లోలో అలా కట్ చేశాను అనమాట. ఎనీవే పిల్లలకి రౌండ్ నెక్ చాలా బాగుంటుంది. ఇక లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అలాగే వేసేసుకొని కట్ చేసుకుంటాను. ఇక్కడ కింద వచ్చేసి ఇక ఎక్కువ క్లాత్ ఉందన్నమాట. ఫ్రిల్స్ అయితే కొంచెం క్లాత్ మిగులుతుంది, అటు ఇటు కాకుండా వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ఇలా అంబ్రెల్లా కటింగ్ అయితే వేశాను. అంబ్రెల్లా కటింగ్ అయితే స్టిచ్ చేసినప్పుడు చూడడానికి చాలా బాగుంటుంది, అండ్ క్లాత్ కూడా ఎక్కువ గేరా వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. అందులో చిన్నపిల్లలు వేసుకుంటే క్లాత్ కానీ డిజైన్ కానీ బాగా కనిపించింది కదా, లుక్ వైజ్ బాగుంటుంది. ఇక ఓవరాల్గా డ్రెస్ అయితే కట్ చేసేసుకున్నాను. ఒక ఫ్రాక్కి కట్ చేశాను, ఇంకొకటి వచ్చేసి కట్ చేస్తానన్నమాట. మామూలుగా అయితే అరగంట పట్టిద్ది కటింగు, ఈ వీడియో పెట్టుకొని కట్ చేసుకుని ఉంటే గంట పైనే పట్టింది బాబోయ్. అందుకే సామాన్యంగా కటింగ్ అనేది వీడియో అనేది తీయను. ఇవి బొందెలకి కట్ చేశాను. ఇంకా దీంట్లోనే ఫ్రిల్స్ లాగా క్లాత్ ఉంది కాబట్టి ఫ్రిల్స్ లాగా తీసాను హ్యాండ్స్కి. ఇంకా అది వీడియో మిస్ అయ్యింది. ఇంకొచ్చేసి నెక్స్ట్ ఇంకొక ఫ్రాక్ ఉంది కదా, దానికి కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా సేమ్ దీనికి బాడీనే కట్ చేశాను అనమాట. ఇంకా కింద వచ్చేసి ఫ్రిల్స్ కదా, లెంత్ ఎంత ఉందో చూసుకొని దానికి తగ్గట్టు లెంత్ కట్ చేసేసుకున్నాను అనమాట. ఫ్రిల్సే నేను ఏదో సరదాగా అప్పుడు టైం పాస్కి నేర్చుకున్నాను మిషను, కానీ ఇప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది నాకు. ఖాళీగా ఉన్న టైంలో ఏదైనా బోర్ కొట్టినప్పుడు మిషనే నాకు ఫ్రెండ్ లాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్ద అయ్యారు కాబట్టి స్కూల్కి వెళ్ళేసరికి 9 అవుతుంది, 8:30 to 9. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాక నేను టిఫిన్ చేసి ఇల్లు శుభ్రం చేసేసుకొని కొంచెం మెస్సీగా ఉంటుంది కదా, అన్నీ సర్దుకునేదానికి 10 to 11 ఈజీగా అవుతుందన్నమాట. ఇక కూడదు వీడియో కానీ మిషన్ కానీ ఏం పెట్టకుండా ఈరోజు ఏం పని లేదు అనుకున్నాను అంటే సరే, ఇంకా ఆ రోజు మొత్తం లేజీగా ఉంటాను అనమాట. ఎందుకో తెలీదు, ఇంకా అలా ఉండిపోతాం అనమాట. ఏదో మూడీగా నిద్ర వస్తున్నట్టు పడుకోవడానికి ఇంకా ఏదో ఒక వ్యవహారం చేస్తూ అలా ఫోన్ చూసుకుంటూ టైం అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. కానీ ఈరోజు ఈ డ్రెస్ కుట్టాలి, ఈరోజు ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలి అంటే టకటగా రెడీ అయ్యి వెళ్ళిపోతాం అనమాట. సో నన్ను నేను ఎనలైజ్ చేసుకొని నాకు ఏది ఇష్టం, ఏది ఇంట్రెస్ట్గా చేస్తున్నాను అని చెప్పేసి ఇక మిషన్ అయితే కొంచెం ఇంట్రెస్ట్గా కుట్టాలనిపించిద్ది. ఇంకా కుట్టడం స్టార్ట్ చేశాను అంటే ఇంకా కుడుతూనే ఉంటాను అనమాట. ఖాళీగా ఉండడానికి ఇష్టపడను. ఇక ఒంట్లో ఏదన్నా బాగాలేక మూడీగా ఏదైనా ఆలోచనలు వస్తే అలాంటి టైంలో కొంచెం పక్కన పెడతాను. అలాంటి టైంలో ఎంతమంది ఫోర్స్ చేసినా కుట్టలేను అనమాట. కుట్టట్లేదు అని చెప్తాను. ఇక అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు సరే, ఇక అర్జెంటుగా బ్లౌజ్ కావాలన్నా సరే ఒక గంటలో బ్లౌజ్ ఇస్తాను, అంత యాక్టివ్గా ఉంటాను అనమాట. ఈరోజు ఏదో మంచి అన్ని గ్రహాలు ఒక చోట ఉన్నట్టున్నాయి. స్టిచ్చింగ్ కటింగ్ మొత్తం కూడా వీడియో తీశాను.
కానీ ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వీడియో తీసుకుంటూ ఈ 2 గౌన్లు మాత్రమే కుట్టాను ఈరోజు. చాలబ్బా ఈరోజుటికి ఖాళీగా ఉండకుండా ఈ మాత్రం కుట్టాం. హ్యాపీ, అవునా కాదా? మేము ఖాళీగా ఉంటున్నాము, ఏదైనా వర్క్ కావాలి, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేము, ఇంట్లో నుండి చెయ్యాలి అంటూ ఉంటారు చాలామంది. నేను చాలామందిని చూశాను యూట్యూబ్ పరిచయం అయ్యి యూట్యూబ్లో వీడియోస్ అలా పెడుతున్నప్పుడు ఆ యాప్లు ఈ యాప్లు ఇన్స్టాలో ఇలా చూసి ప్యాకింగ్లని అవన్నీ ఇవన్నీ కాల్ చేయమని చెప్పడం, ఇవన్నీ ట్రాస్ అబ్బా. మనకి ఖచ్చితంగా కష్టపడే తత్వం ఉండి మనం ఏదో ఒక పని చేయాలనుకుంటే ఈజీగా శారీస్ అమ్ముకోవచ్చు, సింపుల్గా ఫాల్స్ కుట్టుకోవచ్చు, లైనింగ్స్ అమ్ముకోవచ్చు, లేదంటే బ్యాంగిల్స్ ఇలా ఉంటాయి కదా లేడీస్కి అవసరమైన ఇలా సేల్ చేసుకోవచ్చు. కానీ ఒక పనిలో మనము పర్ఫెక్ట్గా నిలబడి చేస్తేనే సక్సెస్ వస్తుందండి. మనం ఈరోజు తెచ్చాము, రేపు తెచ్చాము, ఒక 10 రోజుల్లో మనం సక్సెస్ చూడాలి అంటే అది అవ్వదు. కొన్ని సంవత్సరాలు 1 ఇయర్ టు 2 ఇయర్ మినిమం టైం పెట్టి మనం దాంట్లో హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ అనేది వస్తుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ వీటన్నిటినీ కూడా ఫేస్ చేశాను, చూశాను. ఒక రోజు ఉన్నట్టు రెండో రోజు అస్సలు ఉండదు. ఒక్కొక్కసారి ఐటెం అనేది మనం తెచ్చుకుంది డెడ్ అవుతుంది. దాన్ని మనం జయించి దాన్ని అంతా క్లియర్ చేసేసుకొని మళ్ళీ మనం సర్ఫేస్ చేసుకోవాలి. అలాంటప్పుడే మనం రన్నింగ్ చేసుకున్నప్పుడే నిలబడగలము. మనం ఈరోజు షార్టేజ్ వచ్చింది, మళ్ళీ స్టాక్ లేదు, న్యూ స్టాక్ తెచ్చుకోవాలి, తేలేదు, కస్టమర్స్ వచ్చి వెళ్తున్నారు. మన దగ్గర స్టాక్ ఉంటే కస్టమర్స్ వచ్చినప్పుడు తీసుకుంటారు, స్టాక్ లేకపోతే ఏం తీసుకుంటారు? బిజినెస్ అనేది లాస్ అవుతుంది. సో ఇలా అన్నీ కూడా మనం ఏదైనా ఒక పనిలో ఇంట్రెస్ట్గా రోజు డైలీ దాన్ని బ్రెయిన్ పెట్టి ఇష్టంతో చేస్తే ఏ పనైనా సక్సెస్ వస్తుందండి. నాకు స్టోరీస్ చదవడం ఇష్టం. కొంచెం ఖాళీ టైంలో వర్క్ ఇలా మిషన్ కుట్టి కొంచెంసేపు ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా స్టోరీస్ అనేది చదువుతూ ఉంటాను అనమాట. సండే బుక్స్ కానీ అలా స్టోరీస్ అనేది రీడ్ చేస్తూ ఉంటాను. అందులో కూడా సక్సెస్ స్టోరీస్ అంటే నాకు ఎక్కువ ఇష్టము. కష్టపడి పని చేసి సక్సెస్ అవ్వడం అంటే ఇంకా ఇష్టం అనమాట. ఎందుకంటే నేను కూడా అదే జాబితా కాబట్టి. నాకు హార్డ్ వర్క్ చేయడం బాగా ఇష్టం. ఎంత కష్టపడతానో ఆ పనిని అంత ఇష్టంగా చేస్తాను అనమాట. అదే మళ్ళీ ఇష్టం లేకపోతే చేయలేను. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అబ్బా మనం ఎంత కష్టపడి చేసినా సక్సెస్ రాలేదే అని. కానీ మనకు తెలియకుండానే సక్సెస్ వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడో ఇస్తాడు దేవుడు, మన కష్టం ఊరికే పోదు, ఖచ్చితంగా ఇస్తాడు, అదైతే నమ్ముతాను. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే వీడియోస్ తీసేటప్పుడు చాలా కష్టపడి వీడియోకి టైం పెట్టి వీడియో తీస్తాను, టైం పెట్టి ఎడిటింగ్ చేస్తాను, కానీ ఆ వీడియో అస్సలు రీచ్ అవ్వదు. ఒక్కొక్కసారి సరదాగా సింపుల్గా మినిట్స్లో 10 మినిట్స్లో వీడియో అనేది పోస్ట్ చేస్తాను, అసలు అది వ్యూస్ బాగొస్తాయి అన్నమాట. సో ఇలా ఉంటుందన్నమాట. కానీ ఏదో ఒక టైంలో మాత్రం మన కష్టానికి సక్సెస్ అనేది గ్యారంటీగా వస్తుంది, అదైతే నేను నమ్ముతాను. ఇక్కడ మీతో మాట్లాడుతూ 2 ఫ్రాక్లు అయితే స్టిచ్ చేశాను. ఈ ఫ్రాక్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి కామెంట్స్ చేయండి. మీకు ఈ 4 ఫ్రాకులు చూపించాను కదా, ఈ 4 ఫ్రాక్స్లో ఏ ఫ్రాక్ మీకు బాగా నచ్చింది కామెంట్ చేయండి. మనము ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేసుకుంటూ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉండొచ్చు. లేడీస్కి మిషన్ పర్వాలేదు, బాగుంటుంది మిషన్ జాబు. ఇంకోటి వచ్చేసి టీచర్ జాబ్ బాగుంటుంది, నా ఒపీనియన్, అది అందరిది అని కాదు. ఈ ఫ్రాక్ వచ్చేసి ఫ్రిల్స్ ఇచ్చాను, మెరూన్ ఫ్రాక్కి. బ్లూ ఫ్రాక్ వచ్చేసి అంబ్రెల్లా కటింగ్ ఇచ్చాను, చిన్న బౌ ఇచ్చాను, హ్యాండ్స్ వచ్చేసి ఫ్రిల్స్ ఇచ్చాను. సో సింపుల్గా ఇలా క్లోజ్ చేశాను అనమాట. వేసుకున్నప్పుడు పిక్స్ షేర్ చేస్తాను చూడండి. నాకైతే 4 ఫ్రాక్స్ కూడా చాలా బాగున్నాయి, ముద్దు ముద్దుగా చూడడానికి భలే ఉన్నాయి కదా. మీకు ఏ ఫ్రాక్ నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరొక వీడియోతో కలుస్తాను. బాయ్ మరి.